ఎక్కడైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్. కానీ ఆ జిల్లాలో మాత్రం స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు తయారైందట పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి ఆపసోపాలు పడుతుంటే ఇప్పుడు అంతర్గత పోరుతో నలిగిపోతున్నారట లీడర్లు. అధికార పార్టీని ఢీకొట్టాల్సింది పోయి వైసీపీ వర్సెస్ వైసీపీగా మారి సొంత పార్టీ నేతలతోనే ఫైటింగ్కు దిగుతున్నారు. ఇంతకు ఏ జిల్లాలో ఈ సీన్ ఉంది? విపక్ష వైసీపీలో ఇంటర్నల్ ఫైట్కు దారితీసిన పరిస్థితులేంటి? కర్నూలు వైసీపీలో అంతర్గత పోరుకు రీజన్ ఏంటి? ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ అహ్మద్ అలీ ఖాన్. ఇద్దరు కీలక నేతల మధ్య సోషల్ మీడియా వార్. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం అప్పుడే ఫైట్. కర్నూలులో అధికార పార్టీ ప్రతిపక్షం పోరు కాస్త వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయింది. టీడీపీలోని ఒక వర్గం పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంట పెట్టిందనే ప్రచారం జరుగుతున్న వేళ కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతోంది. ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తిపోసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మధ్య సోషల్ మీడియా వార్ ఒక రేంజ్లో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ కర్నూలు సీటు మైనారిటీకి వెళ్తుందని ఎస్వి మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, టీడీపీ కన్నా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి వర్గం తనపై కక్ష కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు అహ్మద్ ఖాన్. వారం 10 రోజుల క్రితం కర్నూలు వేదికగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య మాటల మంటలు చెలరేగాయి. అవి అలా చల్లారాయో లేదో ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరు కాకరేపుతోంది. పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడితో ఎస్వి మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. వాయిస్ రికార్డ్ చేసిన ఐటీడీపీ ప్రతినిధి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి, జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆందోళన విషయంలో కూడా అహ్మద్ ఖాన్ ఎస్వికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీలో వెనకబడ్డారని, దాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడని అహ్మద్ ఖాన్ అన్నట్లుగా చెబుతున్నారు. కర్నూలులో వైసీపీ చేపట్టిన ఆందోళనలో జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే హైలైట్ అయ్యారంటూ ఐటీడీపీ ప్రతినిధితో ఫోన్ కన్వర్జేషన్ లో మాట్లాడారు వైసీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ ఖాన్. ఎస్వి మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతపై నెగటివ్ కామెంట్స్ చేశారాయన. సరిగ్గా ఈ పాయింట్స్ నే తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీలో అంతర్గత విభేదాలు గట్టిగా ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తూ ఆడియో రికార్డును పోస్ట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా టీం. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో మంటలు పుట్టిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కర్నూలు నగర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో క్యాడర్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. అటు ఎస్వికి చెందిన సోషల్ మీడియా టీం కూడా అహ్మద్ అలీ ఖాన్ పేరు ప్రస్తావించకుండా కొన్ని పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. మరికొందరు సోషల్ మీడియాలోనే అహ్మద్ అలీ ఖాన్ ను నిలదీస్తున్నారు. కర్నూలు వైసీపీలో 3 కీలక నేతలు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ 3 గ్రూపులుగా విడిపోయి యాక్టివిటీ నడిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పోరు మాత్రం ఆగడం లేదు. అది చాలదన్నట్లు అహ్మద్ ఖాన్ వాయిస్ రేస్ చేయడంతో పాటు ఆయన ఆడియో కాల్ టీడీపీ సోషల్ మీడియా టీముకు చిక్కడం మరింత చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న కర్నూలు వైసీపీలో నడుస్తున్న అంతర్గత పోరుపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.